నమస్కారం. పరమ పవిత్రమైన వంశధార నదీ తీరాన ఆధ్యాత్మిక చైతన్యంతో విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు మనం ఈ అద్భుత ఆలయ విశేషాలు, దాని వెనుక ఉన్న శతాబ్దాల చరిత్రను తెలుసుకుందాం. కాలచక్రంలో ఒకసారి వెనక్కి వెళదాం. క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు కళింగ దేశాన్ని పరిపాలించిన తూర్పుగంగ వంశపు రాజుల తొలి రాజధాని ఈ ముఖలింగం. అప్పట్లో దీనిని నగరపకటకం అని పిలిచేవారు. కళింగ రాజుల ఆరాధ్య దైవం శ్రీముఖలింగేశ్వరుడు. ఇక్కడి ఆలయాలను క్రీస్తుశకం 8వ శతాబ్దంలో కామార్ణవ-2 అనే రాజు నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. శిల్పకళా వైభవానికి, పల్లవ, చాళుక్య, కళింగ నిర్మాణ శైలుల కలయికకు ఈ ఆలయాలు సజీవ సాక్ష్యాలు. చరిత్ర పక్కన పెడితే ఈ ఆలయ ప్రాముఖ్యత వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా మధుకవనం అంటే ఇప్ప చెట్లతో నిండిన అడవిగా ఉండేది. ఇక్కడ శబరజాతికి చెందిన గిరిజనులు నివసించేవారు. ఆ తెగకు చెందిన 2 భార్యాభర్తలు ప్రతిరోజూ ఇప్ప పువ్వులను సేకరించేవారు. ఒకరోజు వారికి ఒక వింత ఇప్ప చెట్టు కనిపించింది. దానికి బంగారు పూలు పూసాయి. అయితే ఆ భర్త తన రెండో భార్యపై ఉన్న ఇష్టంతో ఆ బంగారు పూలన్నింటినీ ఆమెకే ఇచ్చేవాడు. దీనితో మొదటి భార్య కోపంతో ఈ వివక్షను భరించలేక ఆ ఇప్ప చెట్టును నరికేయడానికి గొడ్డలి ఎత్తింది. ఆ గొడ్డలి దెబ్బ చెట్టుకు తగలగానే ఆశ్చర్యకరంగా ఆ వృక్షం నుండి రక్తం కారడం ప్రారంభమైంది. భయంతో ఆ గిరిజనులు వణికిపోతుండగా ఆ ఇప్ప వృక్షం ముఖం నుండి పరమశివుడు స్వయంభూలింగంగా సాక్షాత్కరించాడు. ఇప్ప చెట్టు మొండెం లేదా ముఖం నుండి ఉద్భవించాడు కాబట్టి ఈ స్వామికి శ్రీముఖలింగేశ్వరుడు లేదా మధుకేశ్వరుడు అనే పేరు వచ్చింది. నేటికీ ఇక్కడి ప్రధాన లింగం రాతితో చేసినది కాదు, శిలాజంగా మారిన ఇప్ప చెట్టు వేరుభాగమే కావడం ఇక్కడి విశేషం. ఈ క్షేత్రంలో కేవలం ఒక్క ఆలయం మాత్రమే లేదు. ఇక్కడ 3 ముఖ్యమైన ఆలయాల సముదాయం ఉంది. మొదటిది మధుకేశ్వరాలయం. ఇది ప్రధాన ఆలయం. ఇక్కడి నంది విగ్రహం ఎంతో ప్రత్యేకం. సాధారణంగా శివాలయాల్లో నంది నేరుగా శివలింగానికి అభిముఖంగా ఉంటుంది. కాని ఇక్కడ నంది ఒక పక్కకు తిరిగి స్వామివారి ముఖాన్ని చూస్తున్నట్లు ఉంటుంది. రెండవది అనంతేశ్వరాలయం. ఇక్కడ శివుడు లింగరూపంలో కాకుండా మానవ రూపంలో దర్శనమిస్తాడు. మూడవది సోమేశ్వరాలయం. ఇక్కడి శిల్పకళ అత్యంత అద్భుతమైనది. ఒకే రాతిపై చెక్కిన సూర్యుడు, గణేశుడు, కార్తికేయుని విగ్రహాలు దినాన శ్రీముఖలింగం భక్తజనసంద్రంగా మారుతుంది. వంశధార నదిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే కాశీకి వెళ్లినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. చారిత్రక శిల్ప సంపదను, పురాణ ప్రాశస్త్యాన్ని తనలో ఇముడ్చుకున్న శ్రీముఖలింగం